కలుషహరణము సిలువ బలి ఫలము, ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము. కలుషహరణము సిలువ బలి ఫలము, ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము. యజ్వయాగము ప్రభువే సిలువన్, యజ్వయాగము ప్రభువే పూజన్, సిలువ బలిని పూజా బలిలో నిరతము మన బలిపీఠముపై జరుపు మార్గము జేసువేర్పరచిన్. మన ఆత్మపీఠము లోవసింప పూజ నేర్పరచిన్. ఆ స్వామి స్థాపిత రక్తసిక్తము గాని కల్వరిదే. కలుషహరణము సిలువ బలి ఫలము, ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గురుశ్రీ ఉడుముల బాలశౌరి గారి 34వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, గురుత్వంలో పవిత్రత, అంకిత భావంతో జీవించాలని, దైవ సేవలో ఫలించాలని మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, తల్లిదండ్రులు ఉడుముల రాయపరెడ్డి, జోస్పినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వట్టి అగస్టిన్ రెడ్డి జత్రుత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు దైవ జ్ఞానం, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి వట్టి రోజ్లీనా, ఏరువ ఆనందరెడ్డి, మేరీ మంజుల, మేరీ దీపిక, దివ్య నేహ, వట్టి జోసఫ్ రెడ్డి, దివ్య ప్రతిమ, ప్రణ్య శృతి, శ్రీతుల, తనీషా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదిలాబాద్ పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ జోసఫ్ తచ్చపరంబత్ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నేస్ దేవాలయం గురుశ్రీ ఉడుముల బాలశౌరి గారి 34వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, గురుత్వంలో పవిత్రత, అంకిత భావంతో జీవించాలని, దైవ సేవలో ఫలించాలని కోరుతూ పలకలూరి వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సాత్విక మరియు సంహితలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సంహిత రాయు పరీక్షలో మంచి మార్కులు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ కీర్తిశేషులు లింగారెడ్డి మరియమ్మ 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లింగారెడ్డి, జోజిరెడ్డి, లూర్ధమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. డి మిఖిలేష్ రాయబోయే ఇంటర్ పరీక్షలో దేవుడు తోడుగా ఉండాలని మరియు మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణ
ఇండియాలో పుట్టినరోజు జరుపుకుంటున్న గుండ్లపల్లి ప్రవీణ్ మనోహర్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, రాకపోకలందు దేవుడు కాచి కాపాడమని, దేవుని కాపుదలను దయచేయమని త్రిత్వైక దేవుని పేరిట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జార్జ్ బెసిలికా గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ జార్జ్ జోసెఫ్ గ్లోరియా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ కీర్తిశేషులు దాసరి యాకోబు గారి 11వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పంతగడ అంతోని అఖిల్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని, వెలంగిని ఆశ్రితకు మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ భాస్కర్ రావు కమల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం ప్రొద్దుటూరు విచారణ ఈరోజు 2వ పుట్టినరోజు సందర్భముగా మనస్విత ప్రణతికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బళ్ళారి మేత్రాసనం బండి హాటి విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డెలమార్ గెద్దాడాకి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ వరప్రసాద్ ఆశారేఖ నవదీప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయము. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి పేరిట జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాల వేళలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు ఈ ప్రత్యేక అనుగ్రహ కాలము తపకాలములో ప్రార్థనతో దాన ధర్మములతో మరి ఉపవాసములతో ఏ విధంగానైతే ముందుకు సాగుతున్నారో అలాగే ఈ ప్రార్థనలో మీరు బైబిల్ గ్రంథ పారాయణం లేకుంటే పఠనాన్ని మీరు చేస్తూ ముందుకు సాగాలని చెబుతున్నాడు. మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా తన గ్రంథము ద్వారా 55వ అధ్యాయం 10వ వచనం నుండి మనం వింటున్నాం. వాన మంచు ఏ విధంగానైతే ఆకాశం నుండి దిగివచ్చి ఇక్కడ ప్రతిఫలమైనటువంటి విధంగా అవి ఉంటాయో అదేవిధంగా దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్కు మనలో గొప్ప అయినటువంటి మార్పును కలిగేటువంటి విధంగా సహకరిస్తుంది అని వాక్యం గురించి తెలియజేస్తున్నారు. మరి రెండో పట్టణంలో కూడా ప్రభువైనటువంటి దేవుడు స్వయముగా ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఆ ప్రార్థనని దేవునికి వల్లవేసేటువంటి విధానము ఏమిటో నేర్పుతున్నాడు. కావున ప్రార్థనలో మనం ఏమి చేయాలో అప్పుడప్పుడు కూడా అగమ్య గోచరముగా అనిపిస్తుంది. ఏమి చెప్పాలి, దేవునితో ఎలా ప్రార్థించాలో తెలియనటువంటి క్షణాలలో బైబిల్ గ్రంథమును పఠించడం ద్వారా, పారాయణం చేయడం ద్వారా, ధ్యానము చేయడం ద్వారా దేవునితో మనకు ఓ గొప్ప సన్నిహిత సంబంధం ఏర్పడుతుందని ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు మనకు బోధిస్తున్నాయి. కావున దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము.
ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఏ పీఠము చుట్టూ గుమికూడిన ఈ నీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన శారీరక నిష్ఠ మా అంతరంగమును శుద్ధీకరించునుగాక. నీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనస్సులు నీ సమక్షములో ఆంతరింగ బలముతో ప్రజ్వరిల్లునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము వచనములు 10-11. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు. వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దానిమీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలంగా నా యొద్దకు తిరిగిరాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినును, నా భయములెల్లా తొలగించును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతని నుండి కాపాడును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును, వారి అంగలార్పులు ఆలించును. కానీ ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోయినట్లు చేయును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వల్ల గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి ఏ తెంచిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్లుగా దేవుని నోట నుండి ఏ తెంచిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా.
30, 60, 100 ఫలమిస్తోందిగా. యేసయ్యా నా యేసయ్యా ఆనందమానందమే. యేసయ్యా నా యేసయ్యా ఆనందమానందమే. రాతి నేళ్లను మంచి నేలగా మార్చును ఈవాకి, ముండ్ల పొదలను మల్లె పొదలుగా మార్చును ఈవాకి. రాతి నేలను మంచి నేలగా మార్చును ఈవాకి, ముండ్ల పొదలను మల్లె పొదలుగా మార్చును ఈవాకి. రాతి హృదిని తీసివేసి మాంసపు హృదిగా మార్చును ఈవాకే, మార్చును ఈవాకే. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి ఏ తెంచిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తోందిగా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అన్యుల వలె అనేక వ్యర్థపదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలేనో మీరు అడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించున్నట్లు మా అప్పులను క్షమింపము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపము. పరులు చేసిన దోషములను మీరు క్షమింపని ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనములను మనము ఇప్పటికే ఉపోద్ఘాతములో వాని సారాంశమును తెలుసుకొని ఉన్నాం. అయితే మనందరికీ కూడా ప్రభువైనటువంటి దేవుడు ఈ వాక్యాంశమునకు ముందుగా ఓ ప్రశ్నను సంధిస్తున్నాడు. అసలు దేవుని వాక్యములో శక్తి ఉన్నదని నీవు వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రశ్న వెనుక అనేకమైనటువంటి ఆలోచనలు మనకు రావచ్చు. ఎందుకంటే ఇదిగో మొట్టమొదటిసారి దేవుని వాక్యమును వినుచున్నటువంటి వానికి ఇందులో శక్తి ఉన్నదా లేదా అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు వాడు నమ్ముకొని లేకుంటే పఠించి పాటించి తర్వాత ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యము నుండి పొందినటువంటి లబ్ధి ద్వారా ఈ వాక్యములో శక్తి ఉన్నది అని ఖచ్చితంగా చెప్పగలరు. కానీ మనము వ్యక్తిగతంగా క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారుగా,
పుట్టు క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వారిగా, అనేక సంవత్సరాల పాటు ఆ భగవానుని పూజిస్తున్నటువంటి వారుగా, దేవుని వాక్యమును పఠించేటువంటి వారిగా ఈ ప్రశ్నను సంధించినప్పుడు బహుశా ఒక వ్యంగ్యముగా లేక అది అర్ధరహితముగా మీకు అనిపించవచ్చు. కానీ ఆ శక్తిని, వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనము అనుభవిస్తున్నామా? వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తి మనకు అందుతున్నదా అని వ్యక్తిగతంగా మనం ప్రశ్నను వేసుకోవాలి. ఈ వాక్యములో శక్తి ఉన్నదా అని నేను సంధించాను. ఉన్నది లేక లేదు అన్నటువంటిది మన వ్యక్తిగత జీవితము పైన, వాక్యమును లేకుంటే వాక్యానుసారము జీవించేటువంటి జీవన విధానము పైన ఆధారపడి ఉన్నది. ఈరోజు వాక్యములో కూడా ప్రభు అయినటువంటి దేవుడు ఆ వాక్యములో శక్తి ఉన్నది అని మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తున్నారు. మనం విన్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుండి గమనించినట్లయితే, ఎండినటువంటి ఎడారులు లేకుంటే మోడి బారినటువంటి బ్రతుకులలో ఈ వాక్యము జీవమును అందిస్తుంది అని మనము ప్రగాఢముగా నమ్మాలి, లేక నమ్ముతూనే ఉన్నాము. ఆ విశ్వాసమును ముందుకు సాగేటటువంటి విధముగా మనము మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి సమస్యలకి పునీతులు చెబుతున్నారు వారి వ్యక్తిగత జీవితాల్లో, ఇదిగో నీవు నీ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారము కావాలంటే దేవుని వాక్యమును మీరు నమ్మాలని. ఈ మధ్యకాలంలో ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక సినిమాను చూశాను. ఆ సినిమా పేరు చెప్పను కానీ అది ఏమిటంటే, అందులో ఉన్నటువంటి కథ నేపథ్యము అంతా కూడా మోషే ప్రవక్త జీవితమును ఆధారం చేసుకొని తీసినటువంటి సినిమా. కానీ ఆ తీసినటువంటి వారు దానిని అంగీకరించరు. ఎలాగంటే హీరో అన్నటువంటి వాడు మొట్టమొదటిగా ఎలా జన్మిస్తున్నాడంటే, నాడు మిరియాముకి మోషే ప్రవక్త జన్మిస్తున్నటువంటి సమయంలో ఆమె ఈ ఇజ్రాయెల్ ప్రజలను కాపాడుకునేటువంటి స్థితిలో, ఐగుప్తు దాస్యములో ఉన్నటువంటి ఆ సమయంలో వారు బిడ్డలను కాపాడుకోవడం, మరి ముఖ్యంగా మగబిడ్డను కాపాడుకునేటువంటి నేపథ్యము చాలా గొప్పగా ఉంటుంది. ఆనాడు మోషే తల్లి ఏ విధంగానైతే తన బిడ్డను ఆ పసికందు అయినటువంటి దానిని ఒక బుట్టలో పెట్టి దాచిపెట్టి అట్లా నీళ్ళలోకి తోస్తూ ఉందో, అలాగే ఈ సినిమాలో కూడా అలాగే హీరో వాళ్ళ తల్లి చేత దూరంగా త్రోయబడుతూ ఉన్నాడు. అంటే ఆ నీళ్ళలోకి అలాంటి బుట్టే. తర్వాత తను అనుకున్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళ మధ్యలోనికి ఈ హీరో రంగప్రవేశం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి, ఇదిగో మనమంతా కూడా, మీకు బహుశా మన భారత స్త్రీ సభ నేపథ్యములో మీరు ఇవన్నీ కూడా ఆలోచించాయి. అన్యులు ఇదిగో ఫలానా వారు వచ్చారు, ఫలానా విధంగా జరుగుతుంది, మనం ఇక్కడ ఎన్నాళ్ళ నుంచో ఉంటూ ఉన్నాము, మనకంటూ ఒక మతం ఉన్నది, మనకంటూ ఒక సంస్కృతి ఉన్నది అన్నటువంటి భావాల నేపథ్యంలో నేను చెబుతున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హీరో పెద్దవాడైన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ సొంత ప్రజలందరినీ కూడా చూస్తున్నాడు. చూసి, మీరంతా కూడా బానిసత్వములో ఉన్నాడు, మన ధర్మము ఏమైపోయింది, కాబట్టి ఈ ధర్మము కోసము నేను ఒక నాయకుడిగా, దేవుడు పంపినటువంటి నాయకుడిగా వస్తున్నాను. అదే సినిమా, అంతకుమించి ఏమీ కూడా దానిలో లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు చెబుతున్నానంటే, ప్రతి సమస్యకు కూడా ఈ బైబిల్ గ్రంథము, పవిత్రమైనటువంటి ఈ వాక్య పఠనం, వాక్యానుసారము జీవించేటువంటి ఆ జీవన విధానము మన సమస్యలకు పరిష్కారమును అందిస్తుంది. ఏ విధంగానైతే ఆ సినిమాకు ఒక కథను అందించిందో, అదే విధముగా ఇక్కడ బైబిల్ గ్రంథము మనకు అనేకమైనటువంటి సమస్యలకు, అందుకే నేను చెబుతున్నాను, ఎండిపోయినటువంటి బ్రతుకులలో, మోడుబారినటువంటి బ్రతుకులకే ఈ వాక్యము జీవమును ఇస్తూ ఉంది. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త కూడా దానినే తెలియజేస్తున్నాడు. వాన మంచు ఆకాశం నుండి వచ్చి భూమిని తాకి అక్కడ ఏ విధంగానైతే సారవంతమైనటువంటి నేలపై పడి అది మొలకెత్తేంత వరకు అది తిరిగి వెళ్ళదో, అలాగే ఆ దేవుని నోటి నుండి వెలువడినటువంటి వాక్యము, దేవుని యొక్క కనుసల్లో నుండి వచ్చినటువంటి ఆ వాక్యము మనకందరికీ కూడా మన జీవితాలలో వెలుగు అందించేంత వరకు కూడా అది వెలుగు తిరగదు అని మొదటి భాగంలో ఈనాడు ప్రభువైనటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నారు. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మామూలు నేలగా ఉన్నటువంటి ఆ నేల ఎప్పుడైతే ఈ వాన మంచు యొక్క తాకిడితో, ఆ స్పందనతో అది ప్రతిస్పందనగా మారి ఫలాలను ఇస్తుందో, అదేవిధంగా వాక్యమును మనము అనుమతిస్తే,
ఈ వాక్యమును మన హృదయాలలోనికి అనుమతిస్తే మన వ్యక్తిగత జీవితాలలో కూడా మార్పు వస్తుంది అని బలముగా నమ్మాలి. కాబట్టి ఈ వాక్యము మనకు ఎలాంటి సహకారమును అందిస్తుందంటే 2 విషయాలను మనకు స్పష్టంగా అందిస్తుంది. అందులో ప్రప్రథమమైనటువంటిది ఏమిటంటే ఈ వాక్యము మనల్ని ప్రేమతో మెలిగేటువంటి జీవన విధానాన్ని నేర్పుతూ ఉంది. ఇతరుల పట్ల, మన పరుల పట్ల మనం ఏ విధంగా మెలగాలి అంటే ప్రేమతో మెలగాలి అన్నటువంటి విషయాల్ని నేర్పుతుంది. రెండవదిగా ఈ వాక్యము మనకు పవిత్రతని నేర్పుతుంది. వాక్యమును పఠించేటువంటి వారు, వాక్యమును ధ్యానం చేసేటువంటి వారు, వాక్య పారాయణం చేసి వాక్యము అనుసారముగా, దేవుని వాక్యము అనుసారముగా జీవించేటువంటి వారికి, పాటించేటువంటి వారికి వారి వ్యక్తిగత జీవితాలలో పవిత్రత ఖచ్చితంగా అందుతుందని మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఆంబ్రోస్ గారు, మిలాను పీఠాధిపతి అయినటువంటి ఆయన తను జీవించినటువంటి కాలములో వాక్య పఠనమును గురించి ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మనం వాక్యమును పఠించడం ద్వారా, ధ్యానించడం ద్వారా, పారాయణం చేయడం ద్వారా, మరి ముఖ్యంగా పాటించడం ద్వారా మనకు ఒక రిలేషన్షిప్ అంటే క్రీస్తు ప్రభుతో సంబంధము ఏర్పడుతోంది. క్రీస్తు ప్రభుతో ఆ గొప్ప సంబంధము ఏర్పడుతుంది. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ పఠనము ద్వారా మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నాం, లేదా దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యానుసారముగా మనం ధ్యానం చేయడం ద్వారా నా స్పందన ఏమిటో నేను కూడా తెలియజేస్తున్నాను. ఇరువురు ప్రేమించుకునేటువంటి వ్యక్తులు, భాగస్వాములైనటువంటి వ్యక్తులు, లేకుంటే వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగానైతే స్పందన, ప్రతిస్పందన, లేకుంటే మాటకు మాట అనేటువంటి ఆలోచనలు వ్యక్తం చేస్తారో అదేవిధంగా వాక్యమును మనము జీవించడం, లేకుంటే వాక్యాన్ని పఠించడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని చెబుతూనే పునీత ఆంబ్రోస్ గారు డూ యూ లిసన్ అంటే నువ్వు వింటూ ఉన్నావా? వాక్యమును ధ్యానం చేసేటప్పుడు, వాక్యమును పఠించేటప్పుడు ఆ వాక్యము నుండి దేవుడు మాట్లాడేటువంటి ఆ విషయాలను నీవు గ్రహిస్తూ ఉన్నావా? వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తున్నావా అని చెబుతున్నాడు. మనం ఈనాడు పట్టణంలో కూడా సువిశేష పట్టణంలో విన్నాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7 నుండి 15 వచనాల్లో ప్రభువైనటువంటి దేవుడు ఇదే విషయాన్ని చెబుతున్నాడు. అది ఒక సంభాషణ వలె ఉంటుంది. ప్రార్థన మరియు వాక్యం అనేటువంటిది సంభాషణ వలె ముందుకు సాగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో మరి ముఖ్యంగా ఈ తపకాలంలో అనేకమైనటువంటి వారము దీక్ష తీసుకుని ఉన్నాము. నిష్టగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాము. అనేక మార్లు పడిపోతున్నాం, మళ్ళీ లేస్తున్నాము. జీవం గల దేవుని వాక్యమును నమ్ముకొని ప్రార్థన ద్వారా ముందుకు వస్తున్నాం. కానీ ఈ ప్రార్థన ఎలా చేసుకోవాలి అన్నటువంటి సందేహము కూడా అప్పుడప్పుడు కలుగుతుంది. అందుకే ప్రభువైనటువంటి దేవుడు నీకు ఏమి తోచనప్పుడు నా పరలోక ప్రార్థనని నీవు ధ్యానము చేయి. నేను సైతము కూడా మన తండ్రి అయినటువంటి దేవునికి ఇదే ప్రార్థనను దేవునికి అప్పచెప్పేటువంటి వాడను అని మొదటి సమాధానమును మనకిస్తున్నారు. ప్రార్థనలో ఏమి చేయాలి? రెండవదిగా ఇదే ప్రార్థనలో ఏమీ పోనప్పుడు మనం చేయాల్సినటువంటి విషయం వాక్యమును పఠించాలి. వాక్యమును అంటే ప్రార్థనలో ఏమీ తోచనప్పుడు, ఎలా చేయాలో నీకు తెలియనప్పుడు నీవు ఈ వాక్య పఠనాన్ని, దేవుని వాక్యాన్ని చదువుతూ ముందుకు సాగాలని ఈనాటి పఠనము మనకు నేర్పుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ప్రార్థన అనగానే, వాక్యం అనగానే అన్నీ జరిగిపోవాలి. ప్రార్థన అనగానే నేను అడిగిందల్లా కూడా దేవుడు నాకు రాసి పెట్టాలి అన్నటువంటి భావన కలుగుతుంది. కానీ దేవుడు మనం అడిగిందల్లా కూడా ఇవ్వడు. మళ్ళీ చెబుతున్నాను, అడిగిన ప్రతిదానిని కూడా దేవుడు ఇవ్వడు. వాగ్దానములు ఏం చెప్తాడు? నీవు అడిగిన ప్రతిదాన్ని ఇస్తానంటున్నాడు. కానీ నీ అవసరము ఏమిటో అది మాత్రమే అందిస్తాడు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉంటుంటాయి? అప్పుడప్పుడు స్వీయమైనటువంటి ప్రార్థనలు, ఇతరులు నాకంటే తక్కువ స్థాయిలో ఉండాలి, నేను అందరికంటే హెచ్చు అయినటువంటి స్థాయిలో నేను ఉండాలి, నాకు అవి రావాలి, ఇలాంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు, అనుమతిస్తాడు, లేకుంటే వింటాడని నీవు భ్రమలో ఉన్నావు. నీ అవసరానికి తగినటువంటిది దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే మొదటి వాటంలోనే మనం వింటాం, నానాటికి కావలసిన ఆహారమును మాకు దయచేయము తండ్రి అని. మూటలు కాదు, లేకుంటే గోదాములు సరుకు కాదు,
లేకుంటే గోదాములు కావలసిన ధాన్యము కాదు. దేవుడు నానాటికి కావలసిన ఆహారమును నీ ప్రార్థనలో నీవు అడగాలి. అది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువైనటువంటి దేవుడు ఏమి చెబుతున్నాడంటే, ఈ ప్రార్థన నేపథ్యంలోనే అది మాత్రమే కాదు, నానాటికి కావలసినటువంటి ఆహారమును లేకుంటే అన్ని అవసరాలను దేవుడు సమకూరుస్తాడు. అయితే దానికి కావలసినటువంటి ఒక సవాలు, ఒక షరతును మనము దేవునికి అప్పచెప్పాలి. అది ఏమిటంటే, 2వ భాగంలో నీ పొరుగువాన్ని నీవు క్షమించాలి. పరుల పట్ల నీ వ్యవహార శైలి మారాలి. దానిని బట్టే నీకు క్షమాపణ ఉంటుంది. చివరి వాక్యములో 15వ వచనంలో మనం వింటాం, విశ్వసించినటువంటి వారికి, పరులకు సేవలు చేసినటువంటి వారికి క్షమాపణ కలదు, క్షమించినటువంటి వానికి ఖండన తప్పదు అన్నటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యముతో మరి ప్రార్థనతో మనం క్షమించడానికి లేకుంటే ఇతరులతో పరులతో సయోధ్య చేసుకోవడానికి, సఖ్యతకి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు రోమీలకు వ్రాయమైనటువంటి లేఖ ద్వారా 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ దహించు ఆ అగ్ని మనకు ఆత్మాభిషేకమును చేస్తుంది. ఆ దహించు అగ్ని మనం ఈ ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి ఆత్మ అభిషేకమును అందిస్తుంది. మనకు జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు లేకుంటే లౌకికపరమైనటువంటి ఆలోచన ధోరణి, వ్యామోహములు అంతకు మించి ప్రపంచకమైనటువంటి ఆలోచనలు మన దగ్గర ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు తన ఆత్మ ద్వారా మనకు అభిషేకాన్ని అందిస్తాడు. కానీ ప్రయత్నము నీదా అన్నటువంటిది ఈనాడు ప్రశ్న ద్వారా దేవుడు అడుగుతున్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ఈ ప్రార్థనని ధ్యానిస్తూ ఉండగా పునీతుడైనటువంటి జాన్ క్యాసియన్ గారు కూడా మరో విషయాన్ని కూడా చెబుతున్నాడు. ఏమిటంటే, ఆయన చెబుతున్నటువంటిది, మనం ఎక్కువగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు లేకుంటే ప్రార్థనలో దేవునితో సంభాషించేటువంటి క్రమంలో మనం ఎక్కువగా ఏమి చేస్తూ ఉంటామంటే, మన పాపముల గురించి తెలియజేస్తూనే ఇతరుల పాపాలు కూడా తీసుకొస్తామంట. ఇతరుల పాపాలు కూడా తీసుకొని వస్తాం. అంటే ద సిన్స్ అగెయిన్స్ట్ అవర్ నేబర్ గాడ్ విల్ నాట్ లిసన్, ద మాస్టర్ విల్ నాట్ లిసన్ అంటాడు. అంటే ఇతరుల గురించి చెప్పేటువంటి వాదనలు లేకుంటే ఇతరమైనటువంటి విషయాలను దేవుడు బహుశా అంటే పాపం గురించి ఆయన వినడు. కానీ నీవు స్వయముగా నీవు ఎలా ఉంటున్నావు, ఎలాంటి పాప జీవితాన్ని నీవు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా వింటాడు అన్నటువంటి విషయాన్ని పునీతుడైనటువంటి జాన్ క్యాసియన్ గారు చెబుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నీ వాక్యము పట్ల వాక్యానుసారం జీవించేటువంటి ఆ ఆలోచన సరళిని నాకు దయచేయము. రెండవదిగా ప్రార్థనా శక్తిని నాకు దయచేయము. ప్రార్థించేటువంటి విధానములో నిలకడగా ఉండేటువంటి శక్తిని నాకు దయచేయమని ఈ దివ్యబలి పూజలో దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించు మా పేదర్పణ. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించు మా పేదర్పణ. ఈ బలిలో అర్పింతుము మా దీన అర్పణ, ఈ బలిలో అర్పింతుము మా దీన అర్పణ. గైకొను మా దేవా ఈ ప్రేమ అర్పణ, అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించు మా పేదర్పణ. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించు మా దీనార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సృష్టికర్తవైన ఓ సర్వేశ్వర, నీవు ఎంతో ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము సమర్పించు ఈ అర్పణములను అనురాగముతో స్వీకరింపుము. మా శారీరక పోషణ కొరకు నీవు మాకు దయచేసిన ఈ వస్తువులను
మా నిత్య జీవమునకు సాధనములుగా మార్చమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించు శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసార సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను:
మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమున సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడివారు.
వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవముసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సత్ప్రసాదమా, జీవముసగు ఆహారమా. తనదు దివ్య శరీరము ధారాపాతముగా రక్తము తనదు దివ్య శరీరము ధారాపాతముగా రక్తము కట్టిన శిలువ బ్రానిపై మనకై ప్రేమ ప్రభుండు. కట్టిన శిలువ బ్రానుపై మనకై ప్రేమ ప్రభుండు. వసగేను అత్యంత కరుణతో, వసగేను అత్యంత కరుణతో, జీవమోసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా, జీవమోసగు ఆహారమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా లోకాశను మేము ఆధీనములో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటను అభ్యసింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా. శోధన జయింపాను క్షణము ప్రార్థించమని పలికితివే. శోధన జయింపాను క్షణము ప్రార్థించమని పలికితివే. బలమైన నీ దివ్య సన్నిధిలో బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడి నడువగ నీ కృపలో బలపడి నడువగ నీ కృపలో. నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా.